సో ఇప్పుడు మనం చతురస్రాలు వైశాల్యం సంబంధించి 6th క్లాస్కి సంబంధించిన ఉదాహరణలు కొన్ని టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్లోంచి ఇంకోటి చూద్దాం. టెక్స్ట్ బుక్లో 12 ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే 4 మీటర్ల పొడవు 68 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో కనుగొనండి. అయితే వైశాల్యం కట్టడం కష్టమేం కాదు కదా, పొడవు ఇంటూ వెడల్పు కట్టేయడమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ పొడవు మీటర్లో ఇచ్చాడు, అలాగే వెడల్పు ఏమో సెంటీమీటర్లో ఇచ్చాడు. మనకి 2 ప్రమాణాలు ఒకే దాంట్లో ఉండాలి తప్ప 2 వేరువేరుగా ఉండకూడదు, ఉంటే మనం కట్టలేము. రెండింటిని దేంట్లో మార్చుకోవాలి, అయితే మీటర్లో మార్చుకోవచ్చు లేదా సెంటీమీటర్లో మార్చుకోవచ్చు. కానీ వాడు వైశాల్యం దేంట్లో అడిగాడు, చదరపు మీటర్లోనా చదరపు సెంటీమీటర్లోనా? చదరపు సెంటీమీటర్లు అడిగాడు. కాబట్టి చదరపు సెంటీమీటర్లో వైశాల్యం కట్టాలి అంటే కొలతలన్నీ సెంటీమీటర్లోకి మార్చాలి. సరే చూద్దాం. ఇప్పుడు ఒకసారి దీనికి మామూలుగా రాస్తున్నాను, ఇలా రాయాల్సిన అవసరం లేదు. దీని యొక్క పొడవు మనకి ఎంత ఇచ్చాడు, 4 మీటర్లు. ఇప్పుడు 4 మీటర్లు సెంటీమీటర్ మార్చాలంటే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు తెలియాలి. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. ఓకే, కాబట్టి 4 మీటర్లకు ఎన్ని సెంటీమీటర్లు అవుతాయి, 4 × 100 అంటే 400 సెంటీమీటర్లు అవుతాయి. ఓకే, అంటే పొడవు ఎన్ని సెంటీమీటర్లు ఎంత, 400. అలాగే వెడల్పు సెంటీమీటర్లు ఎంత ఇచ్చాడు వాడు, ఓకే వెడల్పు 68 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇంక చేయడానికి ఏముంది, పొడవు వెడల్పు ఉండేటప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి వైశాల్యం కట్టేయండి. వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు ఎంత, 400 × 68. ఇక మీరు మల్టిప్లై చేయడం మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారనేది. 4 × 32, 4 × 6 24 అని చేస్తారో పోనీ అలాగే చేద్దాం. 4 × 8, ఇక్కడ 0 ఉన్నాయి కాబట్టి 0 వేసేసుకోవచ్చు. 4 × 8 ఎంత, 32, 3, 4 × 6 24, 3 ఎంత, 27. అంటే 27,200 చదరపు సెంటీమీటర్లు. అయితే నా సజెషన్ ఏంటి అంటే ఇలా గుణించకండి. ఇలా గుణించడం మీరు చేస్తున్నంతకాలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి పనికిరాదు. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క డిజిట్ గుణించుకోవడం, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా స్లోగా చేసుకుని వెళ్తే మీరు చేయలేరు. ఇక్కడ మీకేంటి 0 వేసేస్తామని ఎలాగ తెలిసిపోయింది. ఇక్కడ 68ని 4తో గుణిస్తే చాలు. అప్పుడు 68ని 68గా విభజించుకోండి. 64 ఎంత, 64 240, 8 4 32, 240 32 కలిపితే 272. 272 వేసేసుకుంటారు, ఇక్కడ 0 వేసేసుకుంటారు. అలా మీరు గుణించుకోవచ్చు. ఇంకా ఇవి చిన్న సంఖ్యలే. పెద్ద సంఖ్యలు వచ్చేటప్పుడు ఇంకా ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. అంటే క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా సరే మీరు పేపర్ లెవెల్లో చేయకూడదు, పేపర్ మీద చేయకూడదు, మైండ్ లెవెల్లో చేసేయాలి. అలా చేయాలి అంటే కొంత ప్రాక్టీస్ అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్ని షార్ట్కట్ ట్రిక్స్ కూడా నేను చెప్తాను, రైట్? సో కాబట్టి ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఎక్సర్సైజ్ కాదు, ఎగ్జాంపుల్ 13. ఓకే, ఇంకో ఉదాహరణ ఇది. ఈ ఎగ్జాంపుల్ 13 ఉదాహరణ అనమాట. 40 మీటర్ల పొడవు గల దీర్ఘచతురస్ర వైశాల్యము 1120 చదరపు మీటర్లు అయిన దాని వెడల్పును కనుగొను. ఏముంది, ఒకవేళ దీర్ఘచతురస్రం ఇందులో ఏమి ఇచ్చాడు వాడు, సింపుల్. మనకి ఇచ్చింది దీర్ఘచతురస్రం ఇచ్చాడని అర్థమైంది. దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇచ్చాడని అర్థమైంది. ఎంతది, 40 మీటర్లు. అంటే పొడవు, ఈ పొడవు అనేది ఎంత ఉంది, 40 మీటర్లు. అలాగే వెడల్పు ఎంత ఉంది, ఇవ్వలేదు. సో దాన్ని మనం x మీటర్లు అనుకుంటాము. ఓకే, ఇవ్వండి ఎంత, x మీటర్లు. ఇప్పుడు వాడు మనకేమంటాడు, వైశాల్యంకి సంబంధించి కదా వాల్యూస్ ఇచ్చాడు. సో కాబట్టి ముందు వైశాల్యం. సో వైశాల్యం ఎంత అవుతుంది ఇక్కడ, వైశాల్యం = పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత, 40 మీటర్లు ఇంటూ వెడల్పు ఎంత, x. అంటే ఎంత అయింది, 40x. ఓకే, అయితే ఇది మనం కనుక్కున్న వైశాల్యం. వాడిచ్చిన వైశాల్యం ఎంత ఇచ్చాడు, 1120. ఏదైనా సమానమే కదా, మనం కనుక్కున్న వైశాల్యమైనా వాడిచ్చిన వైశాల్యమైనా ఈ పటానికి సంబంధించిందే కాబట్టి 2 సమానమని అర్థం. సో కాబట్టి ఈ 40x అనేది 1120కి సమానం.
ఓకే, ఇప్పుడు ఎక్స్ విలువ కావాలంటే మనం ఏం చేస్తాం? యాక్చువల్లీ ఈ 40ని ఇటు తీసుకెళ్తే భాగిస్తుంది. అయితే ఎలాగ ఇటు తిరిగి తీసుకెళ్తే భాగిస్తుంది కదా, కిందకు తెచ్చి భాగించడం ఎందుకు, టైం వేస్ట్ చేయడం, ఇక్కడి నుంచే కట్ చేసిస్తే ఇంకో చూడండి, 0 కొట్టేసాం. 4తో 112 భాగిస్తే మనకి ఎన్నిసార్లు పోతుంది? 28 సార్లు పోతుందా లేదా? అది సో కాబట్టి 28. ఎక్స్ విలువ ఎంత అయింది? 28. ఇంతకీ ఈ ఎక్స్ 28 మీటర్లు అయింది. సారీ, సెంటీమీటర్లు కాదు, మనం మీటర్లో ఇచ్చాం కాబట్టి 28 మీటర్లు. అయితే ఇక్కడ మనకి ఎక్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది? వెడల్పుని తెలియజేస్తుంది. కాబట్టి వెడల్పు విలువ మనకి అడిగింది వెడల్పే కదా, అది ఎంత అయింది? మనకి 28 మీటర్లు అయింది. సో కాబట్టి ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత? 28 మీటర్లు. అయితే ఇలాగా లెక్క చేసి నేను చెప్పాను, కాదు మీరు నోట్తో చేస్తామంటే చేసేయాలి. ఎలా నోట్తో చేసేయచ్చు మీరు? ఇక్కడ ఇప్పుడు ఈ లెక్కలో మనకి ఇచ్చింది వైశాల్యం. వైశాల్యం అంటే పొడవు వెడల్పుల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ఓకే, సో కాబట్టి పొడవు వెడల్పు లబ్ధం, పొడవుని వెడల్పుని గుణిస్తే వైశాల్యం వచ్చింది. మరి వైశాల్యాన్ని పొడవుతో భాగిస్తే పొడవు వస్తుందా, వెడల్పు వస్తుందా లేదా? సరిపోతుంది. అంటే వైశాల్యాన్ని పొడవుతో భాగిస్తే ఏమొస్తుంది? మనకి వెడల్పు వస్తుంది. ఎందుకు? పొడవు ఇంటూ వెడల్పు ఈక్వల్ టు వైశాల్యం. ఇప్పుడు మనం వాడు పొడవు ఇచ్చాడు కాబట్టి దీన్ని వైశాల్యాన్ని భాగించామనుకోండి, వైశాల్యం బై పొడవు చేసామనుకోండి, అదేమవుతుంది? వెడల్పు వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేసేయచ్చు? ఈ వైశాల్యం బై వెడల్పు డైరెక్ట్గా వేసుకుని మీరు భాగించుకోవచ్చు. అయితే చెప్పాల్సిన పద్ధతి ప్రకారం ఇలా చెప్పాను. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇది కూడా మనకి దీర్ఘచతురస్ర మరియు చతురస్ర వైశాల్యాలకు సంబంధించి 6th క్లాస్లో ఇవ్వబడిన ఉదాహరణలో చివరి ఎగ్జాంపుల్. దీని తర్వాత అభ్యాసం ఉంటుంది. సరే, ఈ ఉదాహరణ ఏంటో చూద్దాం. 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడినాయి. అంటే మొక్కలకు సంబంధించి పాదులు తీయబడ్డాయి. ఓకే, ఆ మొక్కల పాదులన్నీ 1 మీటర్ భుజం కల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత? ఒక్కసారి ఇలా చూడండి. మనకి దీర్ఘచతురస్రాకార స్థలం ఇలా ఉంది. ఈ దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క పొడవు 5 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. దీంట్లోని ఒక్కొక్క మీటర్ పొడవు వెడల్పులు కలిగిన ఎన్ని మొక్కల పాదులు వేశారు? ఒక్కొక్క మీటర్ల పొడవులు కలిగిన భుజాలను కలిగిన చతురస్రాకార మొక్కల పాదులు 5 వేశారు. అప్పుడు ఇలా చూడండి, చతురస్రాకారంలో ఇలా నింపబడి ఉంటాయి, ఇలా నింపబడి ఉంటాయి, ఇలా నింపబడి ఉంటాయి, ఇలా నింపబడి ఉంటాయి, 5 అయిపోయి. ఇప్పుడు 5 నిండిపోగా మిగిలిన స్థలం కూడా ఉంది కదా, ఈ మిగిలిన స్థల వైశాల్యం ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తే సరిపోతుంది? ఇక్కడ మొత్తం ఆ స్థలం యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. అలాగే ఒక్కొక్క పాదు యొక్క వైశాల్యం, పాదు యొక్క కొలతలన్నీ ఒకేలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ చతురస్రాకారం యొక్క కొలత ఎంత ఉందో ఇక్కడ చతురస్రాకారం కొలతలు అంతే. అంటే ప్రతి చతురస్రానికి భుజం 1 మీటర్ ఉంది, 1 మీటర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటరే, ఇక్కడ 1 మీటర్, ఇదన్నీ 1 మీటర్లు అనమాట. 1 మీటర్ల కొలతలతో ఉండే చతురస్రాకార పాదులు 5 వేయబడ్డాయి. కాబట్టి ఆ పాదుల స్థలం ఆక్రమించిన స్థలం పోగా ఇంకా మిగిలిన స్థలం ఎంత అని అడిగాడు, వాటి వైశాల్యం. అప్పుడు ఎలా చేస్తారు? మొత్తం స్థలం కనుక్కుంటాం వైశాల్యం. అలాగే ఒక్కొక్క చతురస్రాకార పాదు యొక్క వైశాల్యం కనుక్కొని, అలాంటివి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి 5 పాదుల యొక్క వైశాల్యాన్ని మొత్తం దీర్ఘచతురస్ర వైశాల్యం నుండి తీసివేస్తే, మైనస్ చేస్తే మనకి మిగిలిపోయిన స్థలం ఎంత ఉందో దాని వైశాల్యం వచ్చేస్తుంది అంతే. సో కాబట్టి మొట్టమొదటి కనుక్కుందాం. చూడండి, దీని సొల్యూషన్ ఏంటి అంటే, చూడండి, స్థల వైశాల్యం అంటే దీర్ఘచతురస్రాకారం యొక్క స్థల వైశాల్యం అంటే ఇచ్చిన పెద్ద స్థలం. స్థల వైశాల్యం ఎట్లా వస్తుంది? పొడవు ఇంటూ వెడల్పు. అంటే ఎంత? పొడవు 5 ఇంటూ 4, 20 చదరపు మీటర్లు ఆర్ స్క్వేర్ మీటర్స్ అనొచ్చు. ఓకే, 20 చదరపు మీటర్లు అనేది ఆ స్థలం యొక్క మొత్తం స్థలం యొక్క వైశాల్యం. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక్కొక్క పాదు వైశాల్యం ఎంత అవుతుంది? పాదు అనేది చతురస్రాకారంలో ఉంది. ఓకే, చూడండి, ఒక్కొక్క పాదు వైశాల్యం ఎంత? చతురస్రాకారానికి వైశాల్యం ఎంత? భుజం ఇంటూ భుజం. ఒక్కొక్క భుజం ఎంత? 1. సో కాబట్టి ఎంత అవుతుంది? 1 ఇంటూ 1 అంటే 1 చదరపు మీటర్ అవుతుంది.
ఇలాంటివి ఎన్ని పాదులు ఉన్నాయి? 5 పాదులు ఉన్నాయి. కాబట్టి 5 పాదుల వైశాల్యం, 5 పాదుల మొత్తం వైశాల్యం ఎంత అవుతుంది? 5 × 1 అంతేనా? ఒక పాదు వైశాల్యం 1 అయితే 5 పాదులు 5 1 అవుతుంది. అంటే ఎంత? 5 చదరపు మీటర్లు. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం స్థల వైశాల్యం ఎంత ఉంది? 20 చదరపు మీటర్లు ఉంది. అంటే ఈ మొత్తం, అలాగే ఒక్కొక్క పాదు 1 చదరపు మీటర్ చొప్పున 5 పాదులు ఆక్రమించిన మొత్తం వైశాల్యం ఎంత? 5 చదరపు మీటర్లు. అంటే ఈ మొత్తం వైశాల్యం, ఈ పాదులన్నీ కలిపి ఆక్రమించిన వైశాల్యం 5 చదరపు మీటర్లు ఉంది. ఇప్పుడు మీకు మిగిలిన వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? మొత్తం వైశాల్యం నుండి ఈ 5 పాదులు ఆక్రమించిన వైశాల్యాన్ని తీసేయాలి, అంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి మనకి మిగిలిన స్థల వైశాల్యం కావాలి అంటే, ఓకే, స్థల వైశాల్యం నుండి 5 పాదుల వైశాల్యాన్ని తీసివేయాలి, 5 పాదుల వైశాల్యాన్ని మైనస్ చేయాలి. ఓకే, స్థల వైశాల్యం మనకి ఎంత వచ్చింది? 20. 5 పాదుల వైశాల్యం ఎంత వచ్చింది? 5. అంటే మిగిలింది ఎంత? 15 చదరపు మీటర్లు. సో కాబట్టి మిగిలిన స్థల వైశాల్యం 15 చదరపు మీటర్లు మనం అలా కడతాం. అంటే ఇక్కడ మనకు తెలియాల్సిందల్లా ఒకటే, మీకు చతురస్రాకార వైశాల్యం కట్టడానికి ఫార్ములా తెలుసు, దీర్ఘ చతురస్ర వైశాల్యం కట్టడానికి ఫార్ములా తెలుసు. అయితే ఇక్కడ మీరు కొత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, పాదులు మొత్తం ఆ స్థలం అంతా స్థలం అంతా ఏర్పరచలేదు. పాదులు తీసింది కొంతమేరకే, 5 పాదులు మాత్రమే తీశాడు. అంటే ఇంకా స్థలం మిగిలింది ఎలా కట్టాలి అంటే, మొత్తం స్థల వైశాల్యం నుండి 5 పాదుల వైశాల్యాన్ని మైనస్ చేయాలి అనే కొత్త విషయాన్ని ఇక్కడ మీరు ఆలోచించగలగాలి. ఇది మీకు నాకు సింపుల్ కావచ్చు, 6th క్లాస్ స్థాయి వాడికి అది ఎక్కువ అవుతుంది ఆలోచన అనేది. కాబట్టి మనకి ఆ దృష్టిలో పెట్టుకుని ఈ టెక్స్ట్ బుక్లో 6th క్లాస్లో ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సరే, ఇది మన 6వ తరగతికి సంబంధించి దీర్ఘ చతురస్ర వైశాల్యాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్, అంటే వాటిలో ఉండే ఉదాహరణలో చివరి ఉదాహరణ ఇది. దీని తర్వాత ఇంకో అభ్యాసం ఉంది, ఆ అభ్యాసం తర్వాత వీడియోలో చూద్దాం. అందరికీ ఇవన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా ఏమైనా మేము స్పీడ్గా చెప్తామని అనుకున్నా, ఇంకా స్లోగా కావాలన్నా, ఏదైనా విషయాన్ని మాకు మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ కమెంట్స్ వల్ల మాకేం తెలుస్తుందంటే, మేము ఇంకా టాపిక్ని ఏ రేంజ్లో చెప్పవచ్చు అన్న అంచనాలు మాకు అర్థమవుతాయి. సో కాబట్టి కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నిజంగా ఒకవేళ ఈ కంటెంట్ నచ్చితే, ఓకే, మీకు నిజంగా నచ్చితేనే లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్ల, మీరు చేసే షేర్ల వల్ల మాకు కొంత రెట్టింపు ఉత్సాహంతో మేము ఇంకా ఫాస్ట్గా వీడియోస్ని ఇంకా బెటర్ క్వాలిటీస్తో మీకు అందిస్తాం.